హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మనం కొన్ని అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ ఇన్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. ఇవి నేర్చుకోవడం వల్ల మీ ఇంగ్లీష్ వొకాబులరీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ కాన్వర్జేషన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ మన డైలీ లైఫ్లో చక్కగా యూస్ చేసి మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, ఆఫ్ ది టాప్ ఆఫ్ మై హెడ్ మీన్స్ వాట్ ఐ రిమెంబర్ ఆర్ ఎస్టిమేట్ వితౌట్ చెకింగ్ ద యాక్చువల్ స్టాటిస్టిక్స్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ అండ్ గెస్సింగ్. అంటే జాగ్రత్తగా ఆలోచన లేకుండా, అసలు నిజం తెలుసుకోకుండా గుర్తుంచుకోవడం లేదా అంచనా వేయడం. గెస్ చేయడానికి ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, just off the top of my head, I would say there were about 50. అంటే నా అంచనా సుమారు 50 మంది ఉన్నారని నేను చెప్తాను. నెక్స్ట్ వన్, హోల్డ్ యువర్ హార్సెస్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ కాషనింగ్ సమ్వన్ టు వెయిట్ అండ్ నాట్ మేక్ అ బ్యాడ్ డిసిషన్ ఆర్ టేక్ రెక్లెస్ యాక్షన్. ఇది ఇన్ఫార్మల్ వే. దేని గురించైనా వారి నిర్ణయం లేదా అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలించమని ఒకరికి చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా మంచి నిర్ణయం తీసుకోమని, వేచి ఉండమని, జాగ్రత్త వహించమని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ హోల్డ్ యువర్ హార్సెస్ జాన్, లెట్స్ థింక్ అబౌట్ దిస్ ఫర్ ఎ మూమెంట్. అంటే నీ నిర్ణయం గురించి పరిశీలిద్దాం జాన్, దీని గురించి ఒక క్షణం ఆలోచిద్దాం. నెక్స్ట్ వన్, butterflies in my stomach means nervous in a good way. That is a feeling of being nervous or frightened about something. అంటే దేని గురించైనా భయపడడం లేదా భయం అనే భావన కలగడం. ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ గెట్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ బిఫోర్ మేకింగ్ అ స్పీచ్. అంటే ప్రసంగం చేసే ముందు నేను ఎప్పుడూ భయపడతాను. నెక్స్ట్ వన్, స్ట్రోక్ ఆఫ్ లక్ మీన్స్ ఏ సడన్ ఈవెంట్ ఆఫ్ గుడ్ లక్. దిస్ ఫ్రేజ్ ఈజ్ యూస్డ్ ఫర్ గుడ్ లక్. అంటే అదృష్టం అనుకోకుండా ఆకస్మికంగా రావడం. ఈ ఫ్రేజ్ అదృష్టం గురించి వివరించడానికి ఉపయోగించబడుతుంది. ప్రెడిక్ట్ చేయలేని లేదా ఊహించలేని అదృష్ట సంఘటన జరిగినప్పుడు ఇది ఉపయోగిస్తారు. సంథింగ్ గుడ్ దట్ హ్యాపెన్స్ టు యూ బై ఛాన్స్. ఎగ్జాంపుల్, బై ఎ స్ట్రోక్ ఆఫ్ లక్ ఐ డెంట్ మిస్ ద ప్లేన్ బికాస్ ఇట్ టూ వాజ్ లేట్. అంటే ఊహించని అదృష్టం వల్ల నేను విమానం మిస్ కాలేదు, ఎందుకంటే అది కూడా ఆలస్యమైంది. నెక్స్ట్ వన్, రైట్ అరౌండ్ ద కార్నర్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. టు సే సంథింగ్ విల్ హ్యాపెన్ సూన్. అంటే చాలా త్వరగా జరుగుతుందని అర్థం. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. అంటే త్వరలో ఏదో జరుగుతుందని చెప్పడం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ బట్ ఐ ఆమ్ ష్యూర్ గుడ్ టైమ్స్ ఆర్ రైట్ అరౌండ్ ద కార్నర్. అంటే నేను నిరాశకు గురవుతున్నాను, కానీ మంచి సమయం త్వరలో రాబోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, గో ద ఎక్స్ట్రా మైల్ మీన్స్ టు మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్. దట్ ఈస్ టు డూ మోర్ దెన్ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ. అంటే అదనంగా ప్రయత్నం చేయడం, ఒకరు చేయవలసిన దానికంటే ఎక్కువ చేయడం, అధిక శ్రమపడడం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు గో ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ఎ ఫ్రెండ్. అంటే స్నేహితుడికి సహాయం చేయడానికి అదనంగా ప్రయత్నించడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అంటే తన శక్తికి మీరి సహాయం చేస్తుంటుంది. నెక్స్ట్ వన్, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ మీన్స్ టు కామ్ డౌన్ అండ్ బిహేవ్ నార్మల్లీ ఆఫ్టర్ బీయింగ్ యాంగ్రీ ఆర్ అప్సెట్. అంటే కోపంగా లేదా కలత చెందిన తర్వాత ప్రశాంతంగా ఉండి మళ్ళీ సాధారణంగా ప్రవర్తించడం, మీ ప్రశాంతతను కొనసాగించడం. ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ ఎ మేజర్ యాక్సిడెంట్ అండ్ హ్యాడ్ ఎ హార్డ్ టైమ్ పుల్లింగ్ హిమ్సెల్ఫ్ టుగెదర్ ఆఫ్టర్ దట్. అంటే అతనికి ఒక పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా కష్టమైంది. నెక్స్ట్ వన్, స్లీప్ ఆన్ ఇట్. దిస్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ టు టెల్ సంబడి టు టేక్ ఎన్ ఎక్స్ట్రా టైమ్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. అంటే నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ సమయం తీసుకోమని ఎవరికైనా చెప్పడానికి ఇది ఉపయోగించబడుతుంది. దేని గురించైనా మరింత ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం. ఎగ్జాంపుల్, డోంట్ గివ్ మీ అన్ ఆన్సర్ నౌ, స్లీప్ ఆన్ ఇట్ అండ్ టెల్ మీ వెన్ ఎవర్ యూ ఆర్ రెడీ.
అంటే ఇప్పుడే నాకు సమాధానం ఇవ్వద్దు, దాని గురించి ఆలోచించి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నాకు చెప్పు. నెక్స్ట్ వన్, బౌన్స్ ఐడియాస్ ఆఫ్ మీన్స్ టు టాక్ అబౌట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఐడియా విత్ సమ్ వన్ ఇన్ ఆర్డర్ టు గెట్ అన్ ఒపీనియన్. అంటే అభిప్రాయం పొందడానికి ఎవరితోనైనా దేని గురించైనా మాట్లాడటం, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటం. ఇది ఒకరి అభిప్రాయం తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బౌన్స్ సమ్ ఐడియాస్ ఆఫ్ యూ బిఫోర్ ద మీటింగ్. అంటే మీటింగ్కి ముందు మీ నుండి కొన్ని ఆలోచనలను తీసుకుని అభిప్రాయం పొందుతాను. నెక్స్ట్ వన్, స్టెప్ అప్ యువర్ గేమ్ మీన్స్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ బెటర్, దట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇన్ స్టేజెస్ ఆర్ స్టెప్స్. అంటే దశల్లో మెరుగుపడటం, అంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించడం, మీ స్కిల్స్ లేదా టాలెంట్ని మెరుగుపరుచుకోవడం, మీ ప్రతిభను ఇంప్రూవ్ చేయడం. ఎగ్జాంపుల్, హీ రియల్లీ నీడ్స్ టు స్టెప్ అప్ హిస్ గేమ్ ఇఫ్ హీ వాంట్స్ టు స్టే ఎట్ దిస్ కంపెనీ. అంటే అతను ఈ కంపెనీలో ఉండాలనుకుంటే అతను నిజంగా తన ప్రతిభను పెంచుకోవాలి. నెక్స్ట్ వన్, టు గివ్ ఇట్ ఎ షాట్ మీన్స్ ట్రై టు డూ సంథింగ్, దట్ ఈస్ టు అటెంప్ట్ టు డూ సంథింగ్. అంటే ఏదో చేయడానికి ప్రయత్నించడం. దిస్ ఈజ్ యూస్డ్ ఆఫెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఫార్మింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ ఇట్. అంటే దీని గురించి మొదటిసారి ఒక అభిప్రాయం రావడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఐ నెవర్ కుక్డ్ దిస్ బిఫోర్ బట్ ఐ విల్ గివ్ ఇట్ ఎ షాట్. అంటే నేను ఇంతకు ముందెప్పుడు ఇది వండలేదు, కానీ ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వన్, ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మీన్స్ అ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ సేఫర్ దెన్ వన్ రియలీ ఈజ్. అంటే మీరు సేఫ్గా లేనప్పటికీ ఉన్నట్టు మిమ్మల్ని మీరు నమ్ముతారు. అంటే మీరు సేఫ్గా ఉన్నారని ఒక ఫీలింగ్ ఉండడం, మీరు నిజంగా లేకపోయినా. ఎగ్జాంపుల్, అవర్ బాస్ గేవ్ అస్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ బై సేయింగ్ దట్ అవర్ జాబ్స్ వర్ సేఫ్. అంటే మా ఉద్యోగాలు సురక్షితంగా ఉన్నాయని చెప్పడం ద్వారా మా బాస్ మాకు తప్పుడు భద్రతా భావాన్ని కలిగించారు. నెక్స్ట్ వన్, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ మీన్స్ టు థింక్ అబౌట్ సంథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే వేరే విధంగా ఆలోచించడం. ఈ ఫ్రేజ్ తరచుగా క్రియేటివ్ థింకింగ్ను సూచిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయగలిగే ఐడియాస్ బదులుగా కొత్త ఆలోచనలు ఊహించి ఆలోచించడం. ఎగ్జాంపుల్, టు సాల్వ్ దిస్ పజిల్ యూ విల్ హ్యావ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొత్తగా వేరే విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ వన్, ద బిగ్ పిక్చర్ అంటే పెద్ద పిక్చర్ కాదు, మీన్స్ ద కంప్లీట్ ఓవరాల్ పెర్స్పెక్టివ్. అంటే పూర్తిగా, మొత్తం. ఈ ఫ్రేజ్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలని లేదా ఇతర ఫ్యాక్టర్స్ గురించి కూడా ఆలోచించాలని మరియు చిన్న చిన్న డీటెయిల్స్పై ఫోకస్ పెట్టకూడదని సూచిస్తుంది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలి, చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ పెట్టకూడదు. ఎగ్జాంపుల్, ఇన్ మై వర్క్ ఐ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద బిగ్ పిక్చర్. అంటే నా పనిలో నేను పెద్దగా పూర్తిగా దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వన్, టు బీ అండర్ ద ఇంప్రెషన్ మీన్స్ టు హ్యావ్ అన్ ఐడియా ఆర్ బిలీఫ్ దాట్ ఈజ్ యూజువల్లీ నాట్ క్లియర్ ఆర్ సర్టెన్. అంటే స్పష్టంగా లేనిది లేదా ఖచ్చితంగా తెలియని దాని మీద ఆలోచన లేదా నమ్మకాన్ని కలిగి ఉండడం. అంటే అది నిజం కాకపోయినా నిజమని నమ్మడం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ అండర్ ద ఇంప్రెషన్ దాట్ హీ ఈజ్ ద మేనేజర్. అంటే నేను అతను మేనేజర్ అనే నమ్మకంలో ఉన్నాను. సో ఇలా మనం అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుని మన ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.